Hi students, welcome back to my YouTube channel SS Science Classes. This is Dr. Nagaraj B. So today we are discuss the topic about enzymes and digestive system. So it's useful for all competitive exams and graduation, B.Ed and PG entrance also. Okay, so let us discuss enzymes. What is enzymes? So it's a chemical ఉత్ప్రేరకాలు అని పిలుస్తాం. సో జీవరసాయన ఉత్ప్రేరకాలను మనం ఎంజైమ్స్ అని పిలుస్తాం. సో ఇవి మనకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఈ ఉత్ప్రేరకాలుగా పనిచేసి చర్యను ఎంజైమ్ను పూర్తి సమాప్తం చేస్తాయి. సో ఎంజైమ్ల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎంజైమాలజీ అని పిలుస్తాం. సో స్టడీ అబౌట్ ద ఎంజైమ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎంజైమాలజీ. సో నెక్స్ట్ ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్స్ అన్ని ప్రోటీన్స్ ఎంజైమ్ కావు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్ ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్ బట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. సో అన్ని ప్రోటీన్స్ అనేటువంటివి ఎంజైమ్లన్నీ కూడా ప్రోటీన్కి సంబంధించినవి, కానీ అన్ని ప్రోటీన్లు మాత్రం ఎంజైమ్లు కావు. ఇంపార్టెంట్ పాయింట్. దెన్ ఎంజైమ్స్లో సాధారణంగా ప్రోటీన్ ప్లస్ నాన్ ప్రోటీన్ పదార్థాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎంజైమ్లో గల ప్రోటీన్ భాగాన్ని ఎపో ఎంజైమ్ అని, సో ఎంజైమ్లో ఈ ప్రోటీన్ భాగానికి కోఫాక్టర్స్ కలిసి హోలోజైమ్, ఇంపార్టెంట్, హోలోజైమ్ని ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ ఈ హోలోజైమ్ ఎప్పుడైతే ఏర్పాటు కాబడిందో అది సంపూర్ణ ఎంజైమ్గా మార్పు చెందుతుంది. సో ఇక్కడ ఎంజైమ్స్ను ఇవి ఎక్కువగా అధిక అనుభారాన్ని కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్, ఇవి ఎక్కువగా అధికమైనటువంటి అనుభారాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఇవి ఎంజైమ్స్ ఒక పదార్థంపై పనిచేసినప్పుడు అదే ఎంజైమ్ తిరిగి వేరొక పదార్థం పైన అది పని చేయదు. సో లిజెంటెడ్. సో ఇది ఒక పదార్థం పైన పనిచేసినప్పుడు అది వేరొక పదార్థం పైన అదే ఎంజైమ్ పనిచేయదు. సో ఇది సాధారణంగా దీని యొక్క టెంపరేచర్ వచ్చేసి 25 degrees to 30 degrees సెల్సియస్ టెంపరేచర్ వద్ద మాత్రమే ఎంజైమ్స్ అనేటువంటిది యాక్టివేట్గా నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఉష్ణోగ్రత తగ్గినట్టయితే లో టెంపరేచర్లో ఇవి కాంట్ వర్క్, అవి పనిచేయవు. నెక్స్ట్, ఐయుబిసి ప్రకారం, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఐయుబిసి నామ్స్ ప్రకారం ఎంజైమ్స్ అనేటువంటివి సాధారణంగా 6 రకాలుగా విభజించడం జరిగింది. సో అవి ఆక్సికోరిడక్టేజ్, ట్రాన్స్ఫరేజ్, లయేజ్, హైడ్రోలేజ్, ఐసోమరేజ్, దెన్ లైగేజ్ లేదా సింథటేజ్. సో ఇక్కడ ఆక్సిడోరిడక్టేజ్, ట్రాన్స్ఫరేజ్, లయేజ్, హైడ్రోలేజ్, దెన్ ఐసోమరేజ్, లైగేజ్ లేదా సింథటేజ్. సో ఆక్సిడోరిడక్టేజ్ ఇక్కడే ఉంది, టైటిల్ పేరులోనే ఉంది. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు నిర్వర్తించేటువంటి క్రియను ఈ ఆక్సిడోరిడక్టేజ్ నిర్వర్తిస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ డిహైడ్రోజనేజ్, నెక్స్ట్ ఆక్సిడేజ్, డిహైడ్రోజనేజ్ అండ్ ఆక్సిడేజ్. ఇక్కడే ఉన్నాయి. ఆక్సీకరణ అంటే క్షయకరణ చర్యలో ఆక్సిడేజ్ అంటే హైడ్రోజన్లను తొలగించడం కానీ ఆక్సిజన్లను ప్లస్ కలపడం కానీ చేసేటువంటి క్రియను ఆక్సిడేజ్లు నిర్వర్తిస్తే, దెన్ డిహైడ్రోజనేజ్ ఇక్కడే ఉంది, డి తొలగించడం, హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ను తొలగించేటువంటి ప్రాసెస్ని డిహైడ్రోజనేజ్ అని అంటాము. ఇవి ఆక్సిడోరిడక్టేజ్లు జరిపేటువంటి చర్య. సాధారణంగా ఏదైనా ఒక మూలకం నుండి అంటే ఒక అదస్థ పదార్థం నుండి హైడ్రోజన్ను ఇంకొక మూలకంకి కలిపినట్టయితే, అంటే హైడ్రోజన్ తొలగించి ఆ ఆక్సిజన్ కలిపి నీటి అణువులను ఇవి ఏర్పాటు చేయబడ్డాయి వీటితో. సో ఇవి ఆక్సిడోరిడక్టేజ్. నెక్స్ట్, ట్రాన్స్ఫరేజ్ ఇక్కడే ఉంది. రసాయన అణువుల మధ్య అంటే రసాయనాల పదార్థాల మధ్య మార్పు అంటే రసాయనాల మార్పును ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేయడం. ఎగ్జాంపుల్ ట్రాన్సామైలేజ్ మరియు కైనేజ్ అనేటువంటి ఎంజైమ్స్. నెక్స్ట్, లయేజ్. ఈ లయేజ్ ద్విబంధాలయుత అంటే ఈ ద్విబంధయుత నిర్మాణాలను కలిగినటువంటి ఎంజైమ్స్ యొక్క ధన మరియు రుణ అంటే యాడ్ చేయడం కానీ తొలగించడం కానీ ఈ చర్యనివి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ డెస్మటేజ్ అండ్ ఆల్డోలేజ్. ఇంపార్టెంట్, డెస్మటేజ్ అండ్ ఆల్డోలేజ్. నెక్స్ట్, హైడ్రోలేజెస్ ఇక్కడే ఉంది. అంటే నీటి అణువులను తొలగించడం కానీ
నీటి అణువులను యాడ్ చేయడం కానీ కలపడం లేదా తొలగించడం ప్రక్రియ ఈ హైడ్రోలేజ్ ఎంజైమ్ సమక్షంలో హైడ్రోలేజ్లు నిర్వర్తిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్, ఎస్టరేజ్, ప్రోటీయేజ్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి హైడ్రోలేజ్లకి ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఐసోమరేజ్. ఇందులోనే ఉంది అదస్థ పదార్థం నుండి సాదృశీకరణ. సో ఇక్కడ మిర్రర్ షేప్ అంటాం. సో ఐసోమరేజ్, ఎపిమరేజ్, రెసియేజ్. సో ఇవి దీనికి ఐసోమరేజ్గా ఉదాహరణగా చెప్పుకుంటాం. ఏంటి ఐసోమరేజ్ తర్వాత ఎపిమరేజ్, రెసిమరేజ్లకు ఉదాహరణగా చెప్పుకుంటాం. నెక్స్ట్ లైగేజ్ లేదా సింథటేజ్. ఇది రెండు యౌగికాల మధ్య, రెండు అణువుల మధ్య ఏర్పడినటువంటి బంధాలను ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసింది. అంటే ఎపిమరేజెస్లు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, దెన్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. సో ఇవి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గాను మరియు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గాను ఏర్పాటు చేయబడినటువంటి కార్బన్ కార్బన్ కావచ్చు, లేదా కార్బన్ నైట్రోజన్, సో కార్బన్ సల్ఫర్ తర్వాత కార్బన్ ఆక్సిజన్ కూడా కావచ్చు. అంటే రెండు యౌగికాల మధ్యటువంటి బంధాలను ఏర్పరిచే ప్రక్రియ లైగేజ్, అతుక్కోవడం. సో ఇది సాధారణంగా ఎంజైమ్లు, వాటి యొక్క వర్గీకరణ, వాటి యొక్క క్లాసిఫికేషన్. ఇకపోతే జీర్ణక్రియ. సో మనకు డెఫినేషన్ ఏంది? ఈ జీర్ణక్రియ యొక్క డెఫినేషన్ కనుక మనం పరిశీలిస్తే, సో క్లిష్ట అణువులు సరళ అణువులుగా మారడం. అంటే సో macromolecules modified like micromolecules in presence of enzymes. ఎంజైమ్ల సమక్షంలో బృహదణువులు సరళ అణువులుగా మారేటువంటి విధానాన్ని జీర్ణక్రియ, డైజెషన్ని అంటాం. ఈ డైజెషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మనకు తెలుసు నోటిలో జీర్ణక్రియ ప్రారంభమవుతుంది అని. సో మనకు హెల్ప్ఫుల్ ఏముంటాయి? టూత్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టూత్ మనకు తెలుసు. 4 టైప్ ఆఫ్ టూత్స్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు, సీజర్స్, మోలార్స్, ప్రీమోలార్స్, ఇన్సీజర్స్. సో ఇవి కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు అని చెప్పుకుంటాం. వీటితో పాటు లాలాజలం అనేటువంటి, లాలాజలంలో టైలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుందని తెలుసు. అవి దాంతోపాటు నాలుక, టంగ్ ఉంటుంది, అందులో రుచి గుళికలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ టూత్ మనకు తెలుసు. పాలదంతాలని టూ టైప్స్, 2 రకాలు ఉన్నాయి. ఇందులో మిల్క్ టీత్ అని, పర్మనెంట్ టీత్ అని. సో మిల్క్ టీత్ 20, ఇవి 20 వరకు ఉంటాయి. తర్వాత పర్మనెంట్ టూత్ 32. సో మిల్క్ టీత్ ఒకసారి అంటే బైపియోడాంట్ 2 సార్లు, ఒక సంవత్సరం ఒకసారి మనకు కోల్పోయినటువంటి టూత్ తిరిగి రెండోసారి మనకు వస్తాయి. సో ఇది బైపియోడాంట్ అంటాం. సో పాలిపియోడాంట్, కొన్ని జీవుల్లో పర్మనెంట్ టూత్ ఎన్నిసార్లు పోగొట్టుకున్నవి రిటర్న్ బ్యాక్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఫిషెస్. సో మోనోపియోడాంట్, పాలిపియోడాంట్, డైపియోడాంట్, ఇలా రకరకాలుగా టూత్ అనేటువంటి రీజనరేట్ అవుతూ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్కి వచ్చేసరికి మమ్మల్స్కి, అందులో మానవుడికి 2 బైపియోడాంట్, అంటే 2 ద్వివార దంత విన్యాసం అందులో ఉంటుంది. ఒకసారి కోల్పోయినటువంటి దంతాలు తిరిగి రెండోసారి వస్తాయి. రెండోసారి కోల్పోతే అవి మళ్ళీ రావు. కాబట్టి టూత్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఇక టూత్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఉపతర భాగంలో కిరీటము, కింద తర్వాత భాగము, తర్వాత మూలము అని చెప్పి శంఖాకార నిర్మాణం ఉంటుంది. ఇవి నమలడానికి, విసరడానికి, ఆహార పదార్థాలను గ్రైండ్ చేయడానికి గ్రైండర్స్గా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సాధారణంగా ఫుడ్ డైజెషన్ నోటి లోపల గ్రైండింగ్ అయిన తర్వాత అది నేరుగా లాలాజలంలో కలిసి అది లోపలికి ఆహారంలోకి వెళ్తుంది. సో ఇది దీనికి చిగురులు ఉన్నటువంటి గమ్ లాంటివి, పేస్ట్లు అనేటువంటివి మనకు ఆ గమ్లో ఈ కుంటకాలు, ఈ రదనికలు, చర్వణకాలు అందులో ఫిక్స్ అయిపోయి ఉండి దవడ యొక్క గుంటలలో ఇవి ఫిక్స్ అయిపోయి జాగ్రత్తగా అమరి ఉంటాయి. ఇక శాకాహారులలో కుంతకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. సో ఉదాహరణకు ర్యాబిట్, ముందు పళ్ళు. సో అదే మాంసాహారంలో రదనికలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఉదాహరణకు క్యాట్ కానీ, డాగ్ కానీ. సో వాటిలో చీల్చడానికి ఉపయోగపడినటువంటి, మాంసాన్ని చీల్చడానికి రదనికలు బాగా పొడవుగా అభివృద్ధి చెంది ఉంటాయి. సో ఇవి మనకు వేరియస్ యానిమల్స్ లోపల వేరియస్ టూత్ అనేటువంటివి అభివృద్ధి చెందినటువంటి లక్షణాలను కలిగి ఉండి వాటి క్రియలకు ఉపయోగపడతాయి. అంటే ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి టూత్ బాగా ఉపయోగపడతాయి. సో ఇవి జీర్ణాశయంలో మన జీర్ణక్రియ విధానం అనేటువంటిది నేర్చుకున్నాం. సో జీర్ణక్రియ అంటే ఏందో తెలుసుకున్నాం. మరి జీర్ణక్రియ జరగడానికి మనం తీసుకున్నటువంటి ఆహారంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ హావ్ టేకెన్. వేరే రకాల ఫుడ్ని మనం తీసుకుంటూ ఉంటాం.
ఏంటి అవి జనరల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. సో కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా మనకు డైజెషన్ అవుతాయి, ప్రోటీన్స్ తర్వాత లిపిడ్స్ ఏ విధంగా డైజెషన్ అవుతాయి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్స్, అంతకన్నా ముందు ఈ జీర్ణక్రియ ఎన్ని రకాలుగా జరుగుతుంది? జీర్ణక్రియ సాధారణంగా కణాంతస్థ జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ digestion is known as two types majorly: internal కణాంతస్థ జీర్ణక్రియ, ఎక్స్టర్నల్ కణబాహ్య జీర్ణక్రియ. సో ఇది కణము లోపల జరిగినట్టయితే సో దాన్ని మనం కణాంతస్థ జీర్ణక్రియ అంటాం. ఎగ్జాంపుల్ ప్రోటోజోవా, పొరిఫెరా. సో ఇవన్నీ కూడా మనకు కణాంతస్థ లోపల జరిగేటువంటి జీర్ణక్రియ. సో ఇవే కాకుండా కణబాహ్య జీర్ణక్రియ అంటే కణజాల అంటే ఏకకణ జీవుల లోపల కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది. మరి కణబాహ్య జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? బాహుకణ జీవులు, విచ్ హ్యావ్ ద మేకింగ్ లైక్ టిష్యూస్. కణజాలాలు ఏర్పడినటువంటి జీర్ణ వ్యవస్థ సిస్టమ్ ఏర్పడినటువంటి జీవుల్లో అంటే అభివృద్ధి చెందినటువంటి హైలీ డెవలప్డ్ జరిగినటువంటి జీవులో కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. సాధారణంగా సిలింట్రేటాలో బోత్ ఆర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కణబాహ్య కణాంతస్థ రెండు రకాల జీర్ణక్రియలు నిర్వర్తిస్తూ ఉంటాయి. మరి జీర్ణక్రియ అన్నాం, జీర్ణక్రియలో నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయో చూసినాం. సో ఈ జీర్ణక్రియ యొక్క విధానం, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు జీర్ణ వ్యవస్థలో పరిశీలిద్దాం. సో జీర్ణక్రియ విధానం, జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? సో సాధారణంగా నోరు మరి నాసికకి మరి బాహ్యనాసిక రంధ్రాలకి గదవకి రెండిటికి మధ్య ఓపెన్గా అంటే రెండు లిప్స్ మధ్య, రెండు పెదాల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని నోరు అంటాం. మౌత్ లోపలి వైపు పళ్ళు, తర్వాత హాస్యగ్రసని కుహరం. ఇది ఆహార నాళానికి మరియు వాయునాళానికి మధ్యస్థంగా గల ప్రదేశం హాస్యగ్రసని కుహరం. ఇకపోతే దవడ యొక్క దిగువ భాగంలో అదో జంబికా గ్రంథులు, అదో జివ్వికా గ్రంథులు, తర్వాత పెరోటిడ్ గ్రంథులు. సో లాలాజల గ్రంథులు ఉంటాయి. సో ఇవి ర్యాబిట్తో పోల్చుకుంటే మిగిలిన జీవులలో 3 రకాలు. అదో జత్రుకా గ్రంథులు కూడా వాటిలో ఉంటాయి. ఇందులో 3 రకాల గ్రంథులు సామాన్యంగా హ్యూమన్ బీయింగ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి తర్వాత దశలో నోట్లో నుండి ఆహార పదార్థం నేరుగా నెమ్మదిగా నమలబడిన తర్వాత అని సో నెమ్మదిగా ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి వచ్చి చేరుతుంది. సో ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి రావడానికి ఆహార నాళంలో చిన్న చిన్న వలయాకృతి నిర్మాణాలు ఉంటాయి. ఇది పెరిస్టాలిటిక్ చలనం. సో ఇంపార్టెంట్, పెరిస్టాలిటిక్ చలనం ద్వారా ఆహారం అనేది నెమ్మదిగా కదులుతూ జీర్ణాశయంలోకి వచ్చి చేరుతుంది. సో ఇక్కడ ఈ లాలాజలం, నోటిలో లాలాజలం ఉంటుంది, అందులో టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో ఇది ఇక్కడ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ టైలిన్ ఎంజైమ్ ద్వారా ప్రారంభమవుతుంది. ఇక్కడ సాధారణంగా 63 to 83% ఆఫ్ మన కార్బోహైడ్రేట్స్ నోటి లోపల మన జనరల్గా డైలీ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉంటాయి. సో ఇవి కార్బోహైడ్రేట్స్ అనేటువంటి నెమ్మదిగా డైసాకరైడ్స్ మరియు మోనోసాకరైడ్స్గా ఇవి జీర్ణం కావాలి. అంటే కార్బోహైడ్రేట్స్ కెన్ బి చేంజ్ లైక్ ఏ మోనోసాకరైడ్స్. అప్పుడే కార్బోహైడ్రేట్స్ యొక్క జీర్ణక్రియ పరిసమాప్తం అయింది అని చెప్పవచ్చు. ఇక ఇందులో కొన్ని ప్రోటీన్స్ వచ్చేసి అమైనో ఆమ్లాలుగా మార్పు చెందబడాలి. సో ప్రోటీన్స్ అనేటువంటివి అమైనో ఆమ్లాలుగా మార్పు చెందినప్పుడే అక్కడ ప్రోటీన్ యొక్క జీర్ణక్రియ పరిసమాప్తమైందని చెప్పుకోవచ్చు. ఇక లిపిడ్ల యొక్క జీర్ణక్రియ పరిసమాప్తమైందని గ్లిజరాల్స్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్గా అవి ఎప్పుడైతే మార్పు చెందాయి అంటే మ్యాక్రోమాలిక్యూల్స్ మాడిఫైడ్ లైక్ మైక్రో మాలిక్యూల్స్. బృహద్ అణువులు, పెద్ద అణువులు చిన్న అణువులుగా, కార్బోహైడ్రేట్స్ లైక్ చైన్ లైక్ ఏ మోనోసాకరైడ్స్, ప్రోటీన్స్ లైక్ చైన్ లైక్ ఏ అమైనో యాసిడ్స్, లిపిడ్స్ చైన్ లైక్ ఏ గ్లిజరాల్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ విధంగా మార్పు ఎప్పుడైతే చెందినాయో అప్పుడే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పూర్తి స్థాయిలో జీర్ణక్రియ జరిగాయని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ చర్య పూర్తి అవుతుంది అనడానికి, ఈ క్రియ పూర్తి కావడానికి మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది. సో ఇవి సాధారణంగా ఈ నిర్మాణంలో ఏ విధమైనటువంటి రకాలు ఉన్నాయి, ఆ ప్రోటీన్స్ ఏ విధంగా, కార్బోహైడ్రేట్స్ మనకి ఏ విధంగా డైజెషన్ అవుతున్నాయి
అందులో ఎటువంటి ఎంజైమ్స్ ఉపయోగపడుతున్నాయి అనే విధానాన్ని మనం పరిశీలిస్తే, ఇక నోటితో ప్రారంభమైనటువంటి జీర్ణాశయం పాయు ద్వారా ఇది అంతమవుతుంది. సో నోటి ద్వారా ప్రారంభమైనటువంటి మౌత్ ద్వారా ప్రారంభమైనటువంటిది సో సీకం లేదా యానస్ అంటాం. ఇది చిట్ట చివరి పాయువు ద్వారా ఇది పూర్తి పరిసమాప్తం అవుతుంది. సో ఇది ఆహార నాళం నోటితో ప్రారంభమై ఇక నెమ్మదిగా జీర్ణాశయంలోకి చేరినటువంటి ఆహారం. జీర్ణాశయంలో సాధారణంగా 3 భాగాలు: ఆర్థిక జీర్ణాశయం అని, ఫైలోరిక్ జీర్ణాశయం అని, ఫండిక్ జీర్ణాశయం లేదా జఠరనిర్గమ జీర్ణాశయం అని అంటాం. జీర్ణాశయంలో హెచ్సిఎల్ అనేటువంటి హార్మోన్ అంటే హెచ్సిఎల్ ఉంటుంది. అది ఆహార పదార్థంలో ఏదైనా క్రిములు కానీ సూక్ష్మజీవులు ఉన్నట్లయితే చంపడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దశలో నెమ్మదిగా ఆహార పదార్థాలు ఆంత్రమూలం గుండా, చిన్న ప్రేగు గుండా ప్రయాణించి అనేక రకాల చర్యల ద్వారా జీర్ణమైపోయి శోషణ స్వాంగీకరణ ప్రక్రియలు పూర్తి అయిపోయి నెమ్మదిగా ఇది జీర్ణం కాని ఆహార పదార్థాలు పెద్ద ప్రేగు గుండా ఇది పురుషనాళం పాయం ద్వారా వెలుపలికి రావడం జరుగుతుంది. సో ఇది ఆహారం యొక్క ప్రాసెస్, అంటే డైజెషన్ అనేటువంటి ప్రాసెస్, అబ్జర్వేషన్, అసిమిలేషన్, సో ఇలాంటి ప్రక్రియలన్నీ జరిగి పూర్తి స్థాయిలో డైజెషన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆంత్రమూలంలోకి రాగానే ఆహార పదార్థాలు అనేటివి కాలేయం నుండి పిత్తాశయం, పైత్యరసం, పైత్యనాళం నుండి పైత్యరసం ఏర్పడి అది ఆహారం చిన్న ఆహార నాళంలో కలుస్తుంది. అదేవిధంగా క్లోమం నుండి క్లోమరసం అనేటువంటిది ఏర్పడి అది చిన్న ప్రేగు గుండా ఆహార పదార్థాలపైన పనిచేసి వాటి కొన్ని ఎంజైమ్స్ను సిక్రీట్ చేస్తుంది. అందులో ప్రాథమికంగా కార్బోహైడ్రేట్లు మోనోసాకరైడ్లుగా మారేటువంటి ప్రక్రియ సాధారణంగా జీర్ణక్రియని మనం కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ అంటాం. సో కార్బోహైడ్రేట్లు అనేటువంటి బృహదణువులు ప్రాథమికంగా మొదలు డైసాకరైడ్గా మారుతాయి, తర్వాత ఇవి మోనోసాకరైడ్లుగా మారుతాయి. మొదలు డైసాకరైడ్, కార్బోహైడ్రేట్, డైసాకరైడ్, తర్వాత ఇవి మోనోసాకరైడ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చిట్ట చివరికి కార్బోహైడ్రేట్లు అనేవి మోనోసాకరైడ్స్గా మార్పు చెందాయి. సో ఈ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో పాల్గొనడానికి అమైలేజ్, మాల్టేజ్, లాక్టోజ్, సుక్రేజ్, తర్వాత సెల్యులేజ్ అనేటువంటి వివిధ రకాల ఎంజైమ్స్ అనేటువంటివి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో దశల వారీగా మనకు పాల్గొంటూ ఉంటాయి. సో ఇక్కడ సాధారణంగా జీర్ణక్రియ కార్బోహైడ్రేట్ది మూడు ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది. ఒకటి ఆస్యకుహరము, 2 జీర్ణాశయం, 3 చిన్న ప్రేగు. సో ఆస్యకుహరము, స్టమక్, జీర్ణాశయము, తర్వాత చిన్న ప్రేగు, ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లేదా ఆసోఫేగస్, తర్వాత ఆస్యగ్రసని కుహరం అని కూడా అంటాం. ఆస్యకుహరము, జీర్ణాశయము, చిన్న ప్రేగులో కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందనే విధానాన్ని పరిశీలిద్దాం. సో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఆస్యకుహరంలో ఏ విధంగా జరుగుతుంది? సో మనకు తెలుసు ఆస్యకుహరం అనగానే నోరు, లాలాజలం ఆస్యకుహరం. ఇది నోరు మరియు గ్రసని కలిసేటువంటి చోటనే దీన్ని ఆస్యకుహరము అన్నాం. ఇందులో నోటి లోపల టైలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. సో ఈ టైలిన్ అనేటువంటి ఎంజైమ్ సో ఎంజైమ్ ఆస్యకుహరంలో అంటే నోటి లోపల టైలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇది పిండి పదార్థాలపైన పనిచేసి మాల్టేజ్ అనేటువంటి ఎంజైమ్స్గా మారుస్తుంది, అంటే మాల్టేజ్గా మారుస్తుంది, పిండి పదార్థాలను మాల్టోజ్గా మారుస్తుంది. ఇక తర్వాత దశలో ఈ పిండి పదార్థాలు ఆస్యకుహరంలో నుండి ఈ పిండి పదార్థాలు టైలిన్ ఎంజైమ్ మాల్టోజ్గా మార్చింది. తర్వాత దశలో ఇది నెమ్మదిగా ఆహారం పెరిస్టాల్టిక్ చలనం ద్వారా జీర్ణాశయంలోకి వచ్చి చేరింది. ఇక ఈ మాల్టోజ్ తర్వాత దశలో ఇక్కడ ఉన్నటువంటి హెచ్సిఎల్, ఇందులో నుండి క్రిములను, తర్వాత జఠరరసం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్ యొక్క సహాయంతో హెచ్సిఎల్ ఏం చేస్తున్నట్టు వాటిని నెమ్మదిగా చిలకబడుతుంది. సో ఇక్కడ ఈ చిలకబడినటువంటి ఆహారం నెమ్మదిగా ఈ జీర్ణాశయంలో చిలకబడడం మాత్రమే, కానీ ఇందులో జీర్ణక్రియకు అంటే కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియకు సంబంధించి ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు. జఠరసంలో దెర్ ఇస్ నో ఎంజైమ్స్, కాబట్టి జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరగదు. ఇంపార్టెంట్ ఎంట్రన్స్ బిట్ అదే అడుగుతాడు.
కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ క్రింది వాటిలో జరగదు. ఏ ఆశకూరం, బి జీర్ణాశయం, సి చిన్న ప్రేగు, డి నోన్ ఆఫ్ దిస్. సో 5 కాదు. సో ఆన్సర్ వచ్చేసి చిన్న ప్రేగు. అంటే ఇలా క్వశ్చన్స్ మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ల జీర్ణాశయంలో జరగదు. మరి ఈ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జీర్ణాశయంలో జరగదు కాబట్టి ఇది నెమ్మదిగా జరిగేటువంటి ప్రాసెస్. అంటే ఇక్కడ జరగదు కాబట్టి తర్వాత దశలో జరుగుతుంది. ఎక్కడ? చిన్న ప్రేగు. ఏంటా చిన్న ప్రేగులో మరి జీర్ణక్రియ అంటే కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ చిన్న ప్రేగులో ఏ విధంగా జరుగుతుందంటే నెమ్మదిగా ఇది బయలుదేరినటువంటి ఆహార పదార్థాలు చిన్న ప్రేగులోకి ఎంటర్ కాగానే సో కాలేయము, కోమము నుండి క్లోమరసము మరియు ఆంత్రరసము. సో క్లోమం నుండి క్లోమరసము, ఆంత్రమూలం నుండి ఆంత్రరసము, ఈ రెండు కూడా వచ్చి ఈ యొక్క ఆహార పదార్థానికి వచ్చి చేరుతాయి. సో ఇక్కడ క్లోమరస ఎమైలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఈ పిండి పదార్థాలను మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ అనేటువంటి షాకరైడ్స్గా ఇది మార్చుతుంది. ఆ తర్వాత ఈ షాకరైడ్స్ ఆంత్రరసంతో చర్య జరిపి సో క్లోమరసంలో అవి వివిధ రకాల మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ అనేటువంటి చర్యలుగా లాక్టోజ్, సుక్రోజ్ మరియు అనేటువంటి డైషాకరైడ్ అనే షాకరైడ్లుగా అవి డైషాకరైడ్లుగా మార్చబడ్డాయి. ఆ డైషాకరైడ్లుగా మార్చబడినవి తర్వాత దశలో ఈ యొక్క ఆంత్రరస ఎమైలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇవి డైషాకరైడ్లు కాస్త మోనోషాకరైడ్లుగా మార్చబడతాయి. సో ఈ మోనోషాకరైడ్లు మొట్టమొదట ఆంత్రరసంలో పిండి పదార్థాల పైన ఆంత్రరస ఎమైలేజ్ సమక్షంలో డెక్స్ట్రిన్ ప్లస్ మాల్టోజ్, ఐసోమాల్టోజ్, దెన్ లిమిట్ డెక్స్ట్రిన్లుగా మార్చబడతాయి మొదటి దశలో. తర్వాత దశలో ఆ మాల్టోజ్ అనేటువంటి ఎంజైమ్ డైషాకరైడ్ మాల్టేజ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా మారుతుంది. తర్వాత ఆ గ్లూకోజ్ మాల్టోజ్ సమక్షంలో ఐసోమాల్టేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా విడిపోతుంది. తర్వాత దశలో ఈ సుక్రేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా మార్పు చెందుతుంది. తర్వాత దశలో ఈ లాక్టేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్గా మారుస్తుంది. సో నోటిలో తాత్కాలికంగా జీర్ణమైనటువంటి బోలస్ ఆహార పదార్థం తర్వాత చిలకబడి ఖైమ్గా మారి నెమ్మదిగా జీర్ణాశయంలో తాత్కాలికంగా ఖైమ్ రూపంలో మారి నెమ్మదిగా అది చిలకబడుతూ క్రమక్రమంగా. సో ఇక్కడ జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు అబ్జార్ప్షన్, అసిమిలేషన్, శోషణ సాంఘీకరణం ద్వారా చిన్న ప్రేగు చిన్న జుజునం సూచకాల ద్వారా అది అబ్జర్వ్ చేయబడుతుంది. ఇక జీర్ణం కాకుండా మిగిలినటువంటి ఆహార పదార్థాలు పెద్ద ప్రేగు గుండా ప్రసేకం ద్వారా సో అవి విసర్జక పదార్థాలుగా బాడీ నుండి విసర్జన చేయబడతాయి. సో ఈ జీర్ణక్రియ అనేటువంటి ప్రాసెస్ పూర్తిగా కార్బోహైడ్రేట్ యొక్క జీర్ణక్రియ పరిసమాప్తం కావడానికి ఈ ఎంజైమ్స్ అనేటువంటివి క్లోమము, ఆంత్రమూలం నుండి దశల వారీగా నెమ్మదిగా విభజన చెందుతూ అవి తర్వాత దశలో అనేక మార్పులను సంతరించుకొని చివరి వరకు పూర్తిగా ఈ ఆహార పదార్థంలో అనేటువంటి కార్బోహైడ్రేట్స్ని పరిసమాప్తం చేస్తుంది. అంటే డైజెషన్ పూర్తి చేస్తుంది. అంటే ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ పూర్తయిందో అవి మోనోసాకరైడ్స్గా మారుతాయి. సో కార్బోహైడ్రేట్స్ కెన్ చేంజ్ లైక్ ఏ డైసాకరైడ్స్ చేంజ్ లైక్ ఏ మోనోసాకరైడ్స్. వెన్ ద మోనోసాకరైడ్స్ అపియర్స్ అక్కడ మనకు మోనోసాకరైడ్స్ ఏర్పడతాయో అక్కడ మనకు అది పరిసమాప్తం అవుతుంది. సో దిస్ ఈస్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎంజైమ్స్. సో దీనికి మీరు లైక్ చేయండి, అవసరం అనుకుంటే షేర్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెవరికి దీని వల్ల కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నా యొక్క ప్రాసెస్ని ఏ విధంగా మీకు అర్థమవుతుందా లేదా అర్థం కాకుండా కూడా అర్థం కావట్లేదని కూడా క్లియర్గా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు నేను ఇది ఏం చేయాలనేది నాకు అర్థమవుతుంది. మీరు కామెంట్ చేయకుంటే మాత్రం నాకేమి తెలవదు. సో మీరు చెయ్యండి. ఓకే గాయస్, నచ్చినట్టయితే లైక్ కూడా చెయ్యండి, పర్వాలేదు. సో సీ యూ, బాయ్.